పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్త్డే చేయాలని వరంగల్ జిల్లా అంబేద్కర్ వాది శివ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని హైట్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని మార్చే దిశగా ఉన్నాయని, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీజేపీ పార్టీ ఖండించకపోవడం దారుణమని, తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గం నుండి బర్తాఫ్ చేయాలని శివ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ అంటున్నారు. ఇదే రాముని మీద దేవుని నామస్మరణ చేస్తే మీకు పుణ్యమని దక్కేదని చెప్పేసి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, గుర్తుపెట్టుకో, ఇదే దేవుణ్ణి మొక్కే హక్కు కూడా మాకు అంబేద్కర్ కల్పించాడు. ఇలా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు వెంటనే అమిత్ షాను హోంశాఖ మంత్రి నుంచి వెళ్ళి ఆ పదవి నుంచి ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పక్షాన ఈరోజు కొండా దంపతుల ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నగర్ గారి ప్రీతం గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా గారి దిష్టిబొమ్మ ఈ పోస్ట్ ఆఫీస్ కూడలో తగలబెట్టడం జరిగింది. అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయకపోతే, అమిత్ షా హోంశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయకపోతే ఈ యొక్క ఉద్యమాలు తీవ్ర రూపదాల్స్తుంది. రాష్ట్రం కానీ దేశం కానీ అగ్నిగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే ఇంతవరకు కూడా అన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా తన మీద చర్యలు తీసుకోలే బీజేపీ. అంటే ఇది బీజేపీ కావాలనే అమిత్ షాతోని ఈ వ్యాఖ్య చేయించింది. మా దళిత బహుజనులారా, మా బడుగు బలహీన ఎస్సీలు దళితులారా, ఆలోచించండి. ఇది మనకు ముందస్తుగా కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని మార్చేటువంటి సూచనలు అమిత్ షా వ్యాఖ్యలతో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దళితుల మీద, ఈ బడుగు బలహీన మీద బీజేపీకి ఉన్నటువంటి అక్కసును మరొకసారి అమిత్ షా మాటల రూపంలో బయటపెట్టడం జరిగింది. కావున ఈ అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేసి అంబేద్కర్ వారి విగ్రహం పాదాల మీద పడి అమిత్ షా తప్పైందని చెప్పేసి వాళ్ళ మాటలను ఉపసంహరించుకొని పదవికి రాజీనామా చేయకపోతే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్స్తుంది. దళితులు ఊకోరు, ఎస్టీలు, మా మైనార్టీలు సోదరులు ఎవరు ఊకోరు. ఇది ఊరుకునే విషయం కూడా కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చేలా తెలియజేస్తున్నా. నందికొట్కూరు దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు పురాతనమైన దేవాలయంలో దుర్గాదేవి నవవరణ పూజ, ఖడ్గమాల, లలిత సహస్రనామాలతో ముత్తైదులు అందరూ కూడా కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు, ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏడి వెంకటరమణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి ప్రథమ అర్చకులు చిత్తూరు సురేష్,
కుమార్ పూజలు అభిషేకాలు నిర్వహించారు. దేవాలయం పురాతనమైన దేవాలయాలు మనం ఏమంటాము? క్షేత్రం అంటాం. వేటిని క్షేత్రం అంటాము? అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలను పురాతనమైన దేవాలయం క్షేత్రము అంటాం. అలాంటిది ఈ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. మనము శివుడి దగ్గర ఏం చెప్తాం? పార్వతీదేవి అని చెప్తాము, గౌరీదేవి అని చెప్తాం, సర్వమంగళ అని చెప్తాం. అలాగా చెప్తూ ఉంటాం. ఈ గ్రామంలో గాని ఈ పరిసర ప్రాంతాల్లో గాని నేను దాదాపుగా 25 సంవత్సరాల నుంచి పురోహితం చేస్తున్నప్పుడు దుర్గాదేవిగా ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడా కనబడలేదు. దాదాపుగా ఒక విజయవాడలో ఎలాగైతే దుర్గాదేవి దుర్గా మల్లేశ్వర స్వామి ఏ విధంగా ఉన్నాడో అలాగా ఇక్కడ దుర్గాదేవితో కూడినటువంటి యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. పురాతనమైన దేవాలయాలకు విశేషమైన శక్తి ఉందని చెప్పుకున్నాం కదా. అలా అమ్మవారిని ధ్యానం చేసుకున్నా, స్వామిని స్మరణ చేసుకున్నా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది. పురాకృతాని పుణ్యాని అంటే ఏదైనా భగవత్ సంకల్పంతోనే మనం ఏదైనా సిద్ధించబడుతుంది. మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అదంతా కూడా భగవత్ సంకల్పమే. మనం మామూలుగా ఏదో దాదాపుగా మనము కార్తీక మాసము శివరాత్రి రోజు ఇక్కడ రుద్రాభిషేకాలు చేస్తున్నప్పుడు ఒక వీడియో తీసి స్టేటస్ పెడితే ఒక వ్యక్తి, ఒక మన డాక్టర్ శాస్త్రి గారు అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు పద్మజ గారని, వాళ్ళు ఫారిన్ లో ఉంటారు, వాళ్ళు చూసి ఆ అమ్మవారికి వెనుకాల ఉన్నటువంటి యొక్క కలరు ఇవంతా కూడా పోయి ఉంటే గోడకు ఉన్నటువంటి ఇదంతా కూడా రీమోడల్ చేయండి, దానికి తగినటువంటి ఏదైతే ఉందో దాదాపు 90,000 రూపాయలు ఆమెనే ఖర్చు పెట్టుకుని ఈ కార్యక్రమం అంతా కూడా చేసింది కనుక వారికి కూడా ఈ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహము వారికి, వారి కుటుంబానికి, వారి సంతతి కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం స్వస్తిన ఇంద్రావృతశ్రవా ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి లోపామాగతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి నక్షత్రానామాగతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రానామాగతనం ఆయతనవాన్ భవతి వేద యోమాయతనం వేద భవతి చలంతే వైరోచనే కర్మబలేషు దుష్టాం దేవీం శరణమహం ప్రపద్యే సంపారయానస్య అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా విశ్వాని నా దుర్గః జాతవేదస్య ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాగతనం ఆయతనవాన్ భవతి నక్షత్రానామాగతనం వేద ఆయతనవాన్ భవతి వై నక్షత్రానామాగతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోమాయతనం వేద ఆగతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆగతనవాన్ భవతి ఆగతనవాన్ భవతి లోపామాగతనం వేద సంవత్సరో వా అపామాగత కూడా బైపాస్ రోడ్ సర్వేను అడ్డుకున్న రైతులు. సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహం. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన కూడా ఏపీఓ రామ రవీందర్ అధికారులు జీవనాధారమైన పంట పొలాలను బైపాస్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని రైతుల నిర్ణయం. ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే రైతులకు నష్టం చేస్తున్న బైపాస్ రోడ్డును వెంటనే బైపాస్ రోడ్డు ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద. అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఈ రోడ్లు ఏంటిది సార్? తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు. అంతకుముందు మేకులు బాతిండ్లు, అది కాక మళ్ళా నిన్న వచ్చిండ్లు, అంతకుముందు వచ్చిండ్లు. ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి? 4 పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదో అది చేయాలి, ఈ రోడ్ని క్యాన్సిల్ చేయాలి. ఈ రోడ్ వద్దు, ఏమొద్దు మాకు. మా బతుకు తెరువు గురించి మేము చెప్పుకుంటాను. ఇంతే సార్.
ఎవరు ఫోన్ చేయలేదు తప్పించకపోతే ఏమంటాం రిపోర్ట్ సార్ మీకు అభ్యంతరం మేము పేర్లు మీరు చెప్తేనే మేము రాసుకుంటాం. మీరు ఏంది మేము సర్వేనే చేయం కదా. మేము ఇంకా పెగ్ మార్కే పెట్టలేదండి. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్ చూపర్లను అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాధవి మాట్లాడుతూ జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల్లోని సృజనాత్మకత మేధోశక్తి ఉట్టిపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ, రమేష్, విద్యాసాగర్, నవీన్ కుమార్, అజంతా, తదితరులు శిరీష, రజిత, రాణి, జ్యోతి, ఆస్మా, వనిత, పావని, హేమలత, సత్యానంద్, సుగ్నగర్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good morning everyone, my name is Dikshit. I am from 8th standard from Golden Kids High School. Today I did this project on a special occasion of C.V. Ramanujan birthday. Here I did the project named types of graphs. There are so many types of graphs. Definition of graphs is helpful to show the different numerical variable comparison of different types of categories. I took 4 types of graphs: bar graph, line graph, pie chart, flow chart. First I explain the bar graph. Bar graph helps to show the numerical difference between 2 categories. It is invented by William Playfair. It is used in businesses. Next, line graph. Line graph is Okay. Good afternoon. I am principal of Golden Kids High School. Today we are celebrating Mathematics Day in honor of our great Indian mathematician Srinivasa Ramanujan's birthday. Okay, actually it is on tomorrow, but as it is Saturday today, we are celebrating this, and our children, everyone has participated in this. Each child, they have involved in their own work with the help of the teachers. All teachers helped a lot, and each children are with different with the teams, each one with showing with the different teams, and they had put lot of efforts in doing this, and they are able to show their talents, and I am very happy that all teachers are helping them, and each and every child are very good in communicating each and every term and each and every some different types of shapes they did, different types of lengths with different types of project. You can see total with the different ideas of the children that made it outside something. When a time comes, only the children will show their hidden talents. I think this is one of the best day for the children to show their ideas, to prove them. Thank you. You are from which class? Sit properly. Very nice. You tell your name. She will tell you. You are from which class? But this is not maths, no? Why did you do this? 7 days. 7 days.
న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని, న్యాయవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కట్టుబాటుకే కృషి చేస్తానని అన్నారు. తప్పకుండా నేను నెరవేరుస్తానని ఆ విధంగా మీకు మాట ఇస్తున్నాను. ఈ విషయంలో నేను ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా అడ్డుకునే నేను ఈరోజు ఏకీభవిస్తున్నా. నేను ఎందుకు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నానంటే అడ్వకేట్లే ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చితే మనం ఎంతో మంది ఆఫీసర్లు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తే న్యాయవాదులు వాళ్ళ విలువైన జీవితాన్ని, వాళ్ళ విలువైనటువంటి ప్రాక్టీస్ను, వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం మనం ఎవరికి భయపడాలా? కలెక్టర్కి భయపడాలా? ఎస్పీకి భయపడాలా? జిల్లా జడ్జికి భయపడాలా? ఎవరికి భయపడాల్సిన పర్లేదు. నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే గెలిచానంటే ఒక 10 నిమిషాలకు ఎల్లబడి మీటింగ్ లో చెప్పాను. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఆశమాసి నాని కాదు నాయన. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జ్, ఈజ్ ఈక్వల్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పారన్న. ఈ రకమైన సంకేతాలు సమాచారం ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. ఒక సుబ్బయ్య ఇచ్చాడు, ఆ విధంగానే బతికాడు, ఆ విధంగానే చేశాడు. ఎవరన్నా కాదంటారా? ఇక్కడ సార్ పలానా విషయం మీద వచ్చినప్పుడు మీరు దయచేసి పక్కన పెట్టండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లు ఏ రకంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఎలక్షన్ ముందు రోజు డిన్నర్ ఇచ్చి మందు పోసి ఎట్లా చేసి పదవిలోకి వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళను దయచేసి ఎదుర్కోవద్దండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లను చిత్తుగా పడగొట్టి నాలాంటి వాళ్లకు ఒక కొత్త నాయకత్వం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ఆ నాయకత్వానికి మీరంతా బాసుడికి నిలబడి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటి ప్రాధాన్యత వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పారని నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికే అడ్వకేట్ల యొక్క పరిస్థితి మనకు తెలియదు కాదు. ఎక్కడ చూసినా అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్న ఈ క్రమంలో నాలాంటి జాతీయ గణిత దినోత్సవ రామానుజన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గౌతమ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన గణిత శాస్త్ర నమూనాలను పలువురిని ఆకట్టుకున్నాయి. ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడుఫాల జ్యోతి, స్థానిక వార్డు కౌన్సిలర్ రేణుక, పాఠశాల కరస్పాండెంట్ కైలాసం, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. SCF is flagged as 1, 4, 16. From 9th grade. This is history and
Sum of 2 interior upon is equal to 60 diameter. D is equal to 8 angle 1 to RT and A and B are opposite interior angles. 60 angle is equal to. Good morning to everyone, respected chief guest, principal ma'am, teachers, dear students. Take this opportunity to thank our principal, teachers and parents for their unwarming support and guidance which has been instrumental in. So he born 1887 December 22 in Erode, Tamil Nadu during British government. So he childhood he did miracles in mathematics. He wrote number of theories and formulas, but on that time not available papers. So that's why he wrote some rough papers. So those are printed Royal of Society. And that book is Ramanujan Prayer of book. That is on that book almost 140 theories are there. So that is the specialty of Ramanujan. So one person from India he selected Royal Society and Jyoti Madam garu chairperson with Chinese party, and also I am very proud to welcome our ward member Jyoti Madam garu and my close friend Mr. Navil garu and correspondent of this institution, and my dear friends and dear students. It gives me an immense pleasure to be all of celebrating this. కైలాసం అండ్ అన్నపూర్ణ గారికి, అలాగే మరి వార్డు కౌన్సిలర్ అయిన రేణుకా మొగ్లి గారికి, ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్ ఎవరున్నా ప్రతి ఒక్కరికి, అలాగే ఇంతమంది పిల్లలు వాళ్ళ ప్రతిభను ఈరోజు వాళ్ళ టాలెంట్ని బయటికి తీస్తున్నందుకు వీళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రామానుజ గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఒక గొప్ప రోజు మనం దేశవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎంత గొప్పదంటే మీలో ఉన్న ఒక ప్రతిభను, ఒక టాలెంట్ని బయటకు తీసుకొచ్చి మీరందరూ షో చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు 3rd క్లాస్, 2nd క్లాస్, 10th క్లాస్ లోపల వరకు కూడా పిల్లలు ఇంత టాలెంట్ చూపించడం ఈరోజు మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఒక మ్యాథమెటిక్స్కి ఎట్లుంటుంది దాని రూట్స్ చూస్తుంటే మాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి, మేము చదువుకున్న రోజులు మాకు గుర్తొచ్చినాయి సడన్గా. సో ఇట్లాగే మీరందరూ మీ టాలెంట్ని బయటకు తీయాలి, మీరందరూ ముందుకెళ్ళాలి. గౌతమ్ హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. నేను ఆ రోజు విద్యానగర్ బ్రాంచ్కి వెళ్ళి ఆ రోజు ఓపెనింగ్ రోజున కూడా ఒకటే చూసిన. మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్లో అత్యంత గొప్ప విషయం లైబ్రరీ. చాలా గొప్ప లైబ్రరీ ఉంది, అందులో వేదాలు ఉన్నాయి, వేదాలు. సో ఒక మనిషికి చిన్నప్పటి నుంచి ఒక మొక్క నాటినప్పటి నుంచి వెళ్ళి పెద్ద పెరిగేంత వరకు ఆ మొక్కకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్క పాలకుర్తి మండల కేంద్రంలోని బాషరత్ గార్డెన్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం అన్ని పండుగలను గౌరవిస్తుందని అన్నారు. ప్రభు దీవెనలతో నియోజకవర్గ అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, తొర్రూరు పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి, మంజుల భాస్కర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, నాల శ్రీరాములు, సురేష్ నాయక్, మహేందర్ రెడ్డి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వచ్చిన అధికారులకి, క్రైస్తవులందరికీ, ఇంకా ముఖ్య లీడర్లందరికీ, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ప్రభుత్వము ఈ ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి నియోజకవర్గానికి 2 లక్షలు వేడుకలు చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. మరి ఏ పండుగ అయినా ఏదైనా కానీ ప్రభుత్వం అన్ని వర్గాల వాళ్ళకి అన్ని పండుగలకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండి సెలబ్రేషన్స్కి ఇట్లా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులందరి తరఫున మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ యేసు ప్రభు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇట్లాంటి వేడుకలు ఎన్నో జరగాలి. మీరు అన్నట్టుగా ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ వేడుకలు అనేది జరుపుకుంటారు. మరి ఆ ప్రభు ఆశీస్సులు మీకు ఉండాలని మరొకసారి కోరుకుంటూ మన నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులకి ఆ ప్రభువు తోడు ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.